హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ప్రజ్ఞ. గత 2 రోజులుగా అయితే నిర్మాతలకి అలానే కార్మికులకి మధ్య అయితే పోటాపోటీలు అయితే జరుగుతున్నాయి. ఆకలి రాజ్యం మళ్ళీ వచ్చిందని అయితే కార్మికులు నినాదాలు అలానే బంద్లు అయితే జరుపుతూ ఉన్నారు. షూటింగ్లతో సహా ఆపేసి రోడ్ల మీదకి వచ్చేసారనమాట. అయితే ఈ రోజు మనతో ప్రముఖ నిర్మాత అయిన నటకుమార్ గారు ఉన్నారు. ఈ సమస్య మీద ఆయన ఏం మాట్లాడతారో చూద్దాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు ఇట్లా జరుగుతూ ఉంది, ఇట్లా బంద్ వరకు వెళ్ళిపోయారు, షూటింగ్స్ అన్నీ ఆపేశారు. అంటే కొన్ని సినిమాలు అయితే ఉస్తాద్ భగత్ సింగ్ అయితే ఏముంది, అలానే చిరంజీవి గారి సినిమా ఉంది, ఇవన్నీ రిలీజ్కి ఉన్నాయి. సో ఇవన్నీ షూటింగ్స్ ఆపేశారు. ఎట్లా ఏం చేద్దామని నిర్ణయం ఏం తీసుకుంటారు? కొన్ని సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి, కొన్ని సినిమాలు మాత్రమే ఆపారు. బలవంతులను ఆపలేదు, బలహీనులను ఆపారు. కార్మిక సంఘాలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బంద్ అంటే పేదవాడు కడుపు చూడాలి, పేదవాడు కష్టం చూడాలి. ఆ కార్మికుడు ఏ రోజు కూడా ఆ రోజు తెచ్చుకుంటేనే కానీ ఇల్లు గడవదు. అది తెలుసుకోకుండా, ఆ కార్మికుడి బాధ తెలుసుకోకుండా ఉన్న వాళ్ళకే సపోర్ట్ చేస్తూ 12 సినిమాలు 15 సినిమాలు షూటింగ్లు జరుగుతున్నాయంటే, మరి ఆ బాధపడేవాడు 30% పెంచమనేవాడు ఏ ఫెడరేషన్ గారు ఆ ఫెడరేషన్ గారు ఉన్నాడు. మరి కానీ షూటింగ్లు జరుగుతున్నాయి అంటే పర్పస్ వాళ్ళు నిర్మాతల సైడ్ నుంచి తప్పు ఉంది, వీళ్ళ సైడ్ నుంచి తప్పు ఉంది. ఛాంబరు ఏ షూట్ చేయాలంటే షూటింగ్లు మొత్తం ఆపాలి, లేదనుకుంటే షూటింగ్లు చేసుకోవచ్చు ఎవరు కాదు, అంతే తప్ప మీరు పెద్ద సినిమాలు చేసుకుంటూ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటున్నారు. చిన్న సినిమా నిర్మాతలు ఏంటంటే వాళ్ళు వస్తే వాళ్ళ మీద దాడి జరుగుతుంది. ఎందుకంటే బలహీనుల మీద దాడి, బలవంతుల మీద భయం. అంటే బలవంతులు డబ్బు ఉండేవాడి దగ్గరికి డబ్బు వెళ్తుంది, పేదవాడికి పని దొరకట్లేదు. కార్మికుడు ఏ రోజు కూలి చేసుకున్న ఆ రోజు కూలి కార్మికుడు పని దొరకట్లేదు. కానీ మీరు షూటింగ్ పెద్ద సినిమా షూటింగ్లు జరుగుతున్నాయి. ఇది మీరు ఎలా పర్మిషన్ ఇస్తారు అనేది నేను ఫెడరేషన్ వాళ్ళని అడుగుతున్నా. మీరు ఆ షూటింగ్లు జరిపించడానికి మీరు ఎలా ఒప్పుకున్నారు? తక్కువ షూటింగ్లు జరిపించకుండా 30% ఎక్సెస్ ఇస్తున్నారా ఇవ్వలేదా అది పక్కన పెట్టేయండి. ఇది నేను మాట్లాడింది కదా, అనిల్ గారు మాట్లాడిన మాటలేదు, ఇది TV 9లో. మరి ఆయన దానిపై మాట్లాడుతున్నప్పుడు మరి అలా షూటింగ్లు చేయొచ్చా? అంటే మిమ్మల్ని నమ్ముకొని, మీ ఫెడరేషన్ నమ్ముకొని బంధుకాలు ఇచ్చిన వీళ్ళందరూ రోడ్డు మీద పడిపోయారు. మీరు షూటింగ్లు జరుపుకుంటున్నారు. మీరు నిర్మాతలు అందరూ కలిపి ఛాంబర్లో ఐకమత్యంగా ఉండాలి అని అక్కడ నినాదాలు చేశారు. మీరు షూటింగ్లు జరుపుకుంటున్నారు. చిన్న సినిమా నిర్మాత బయట ఆగిపోయాడు. అంటే నష్టపోయేది చిన్న సినిమా నిర్మాత, నష్టపోయేది డైలీ కార్మికుడు. మీరు మాత్రం బాగానే ఉన్నారు. కార్మిక నాయకులు బాగున్నారు, ఛాంబర్ నాయకులు బాగున్నారు, షూటింగ్ చేసుకున్న పెద్దలు బాగున్నారు. అయితే ఈ బంద్ కారణంగా ఏంటంటే కొంతమంది నిర్మాతలు ఇట్లా మాకు వర్కర్స్ కావాలి, ఫిల్మ్ మేకర్స్ కావాలి అని చెప్పి ఎక్స్ వేదికగా కూడా వాళ్ళు పోస్టులు చేసింది అయితే జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాంకర్ కదమ్మా, యాంకరింగ్ రాత్రి వచ్చిందా? లేదు. అది కదా, నిన్ను ఎక్కడో గుర్తించి చేశారు కదా. ఈరోజు యాంకర్ అయ్యావు, రేపు పెద్ద యాంకర్ అవ్వచ్చు, టాప్ అవ్వచ్చు. అంటే నీ స్కిల్ బట్టి ఉంటుంది. ఓకే, నేను ఒక 98లో ఒక చిన్న మాటలు మాట్లాడాను ఏదో అలా మాట్లాడుతున్నప్పుడు తర్వాత నాకు నేను నేర్చుకోబట్టి ఈరోజు ప్రతి వాళ్ళు వచ్చి నేను ఏదో మాట్లాడగలుగుతున్నానని మా దగ్గరకు వచ్చారు. అంటే స్కిల్, అంటే నేను ఒక్కడనే మాట్లాడగలుగుతున్నాను కాదు, అది నా హార్ట్ ఉండొచ్చు, మీ హార్ట్ ఉండొచ్చు. ఎవరికి వాళ్ళకి ఏ టెక్నీషియన్ ఒక లైట్ పట్టుకొని కొండ ఎక్కగలుగుతాడు, ఒక లైట్ మ్యాన్. నువ్వు ఎక్కగలుగుతావమ్మా? కదా. ఒక డ్రైవర్ తెల్లవారు 4 గంటలు 3:45 నిమిషాలు లేచి రాత్రి 10 గంటల దాకా ఉండి గమ్యం చేర్చేదాకా జాగ్రత్తగా ఉండి చేర్పిస్తాడు. మనం చేయగలుగుతామా? కొత్త డ్రైవర్లు చేయగలుగుతారా? ఒక ఆర్ట్ అసిస్టెంట్కి ఆర్ట్ మొత్తం కూర్చొని దగ్గరుండి చేయించగలుగుతాడు. డైలీ లేబర్ కోసం చెప్తున్నాను నేను. ఒక ప్రొడక్షన్ బాయ్ 3:45కి వచ్చి 4 గంటలకు కాఫీ ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. మళ్ళీ రాత్రి 10 గంటలకు మన ఎప్పుడైతే యూనిట్ వ్యాన్ వెళ్ళిపోయితే యూనిట్ వ్యాన్ తర్వాత వెళ్తుంది అది. అంటే కష్టం అనేది ఇక్కడ ఇది వేరు. సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్కి స్కిల్ ఉంటుంది. అంటే వాళ్ళు 35 సంవత్సరాలు ఎందుకు నేర్చుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇక సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటో, తెలుగు ఇండస్ట్రీ అంటే తెలుగు ఛాతి ఏంటో చూపించారు కదా. కనుక ఒక హార్ట్ దీంట్లో 8 అవర్స్ డ్యూటీలు, ఇటు సాఫ్ట్వేర్ ఉద్యోగులు రాదు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు సాఫ్ట్వేర్ చేయగలుగుతారు. 8 అవర్స్ ఉద్యోగం అంటే ఇక్కడ 8 అవర్స్ ఉద్యోగం వర్కౌట్ కాదు, నిర్మాతలకే నష్టం వస్తుంది. ఇలాంటి ప్రయత్నాలన్నీ 35 సంవత్సరాల నుంచి కార్మికుల మీద చేస్తూనే ఉన్నారు. కొంతమందికి అవగాహన లేని వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు తప్ప అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఇది 3 నెలల నుంచి జరుగుతున్నప్పుడు చిలికి గాలివాన అయిన దాకా ఇప్పుడు దాకా చిరంజీవి గారికి ఎందుకు వెళ్ళలేదు? మొన్న ఎందుకు వెళ్ళారు? మీరు 3 నెలలు 2 నెలలు ముందు వెళ్ళి తాగి తప్పేటట్టుంది, ఇది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది, మీరు కూర్చొని ఏమండి చిరంజీవి ఇలా చేయండి, ఇలా చేయండి
మీరు ఈ కష్టాన్ని నుంచి బయట ఎక్కించండి. అలాగే కార్మికుడికి కూడా మనం తగ్గించడం కాదు, కార్మికుడికి ఇవ్వాలి, కార్మికుడికి పెంచాలి. మనం పెంచి మనం ఎలా తగ్గించాలి, ఇగో హీరోయిన్లు బేతాలు ఉన్నాయి, బత్తాలు ఉన్నాయి, అలా అన్నం తీయించండి, అలా తగ్గించండి. లేకపోతే ఇంకోటి తగ్గించండి, లేకపోతే ఇంకో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించండి, వేస్ట్ ప్రొడక్షన్ తగ్గించండి. అలాగే ఆ కార్మికుడికి 200 రూపాయలు ఇస్తే ఏమవుతుంది, ఆ కార్మికుడికి డైలీ లేబర్కి 100 రూపాయలు ఇస్తే ఏమవుతుంది, ఆ డైలీ లేబర్కి 300 రూపాయలు ఇస్తే ఏమవుతుంది. 30% అని వాళ్ళు అడుగుతున్నారు, మీరు 5% అని మీరు అడుగుతున్నారు. మీది కరెక్ట్ కాదు, వాళ్ళది కరెక్ట్ కాదు. దాన్ని వయా మీడియా సెటిల్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. వయా మీడియా కూర్చొని మాట్లాడి, మీ చేయి దాటినప్పుడు పెద్దల కాడికి వెళ్ళాలి, పెద్దలతో మాట్లాడాలి. బంద్ చేసిన తర్వాత వెళ్ళడం కాదు. ఇది బంద్ చేయడం అనేది చప్పా చేయకుండా బంద్ చేయడం ఫెడరేషన్ తప్పు. చప్పా చేయకుండా మొత్తం టోటల్గా మీరు అంతా కూడా ఇంత దాకా తీసుకొచ్చి ఆల్ ఆఫ్ ది సడన్ షూటింగ్లు అందరూ పెట్టుకున్న తర్వాత రేపు నీ షూటింగ్లు రావట్లేదు, రేపు నీ షూటింగ్లు ఉండవు అని చెప్పడం కూడా చాంబర్ తప్పు. అందుకే ఇద్దరు కూడా ఇక్కడ నాయకులు తప్పు చేశారు, కార్మికులు తప్పు చేయలేదు, నిర్మాత తప్పు చేయలేదు, నాయకులు తప్పు చేశారు. నాయకులు కమ్యూనికేషన్ గ్యాప్లో తప్పు చేశారు. కనుక అందుకే నేనేమంటున్నా, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళండి, చిరంజీవి గారి దగ్గర కూర్చోండి, పెద్ద ఆయన బాధ చెప్పండి. ఆయన కూడా చెప్పాడు, మీ మాట విన్నాను కదా, చిన్న నిర్మాతల మాట కూడా వింటాను, అంటే మేము కూడా వెళ్తాం కంపల్సరీ. ఆయన కార్మికుల మాట కూడా వింటాను అన్నాడు. విని అది ఏది చెయ్యాలి, ఎలా చేయాలి, పెద్ద మనసు ఎలాగ ఆలోచించాలి అని ఆలోచించి సాల్వ్ చేస్తాడు. నేను ఇప్పటికీ కూడా చెప్తాను, దయచేసి మీరు షూటింగ్లో చేరండి, షూటింగ్లు చేస్తూ మీ పెద్దలందరూ ఎవరైతే ఉన్నారో మీ కమిటీ, ఆ కమిటీని చిరంజీవి గారి దగ్గరికి పంపించి చిరంజీవి గారు కూడా ఆ కష్టం చెప్పండి, ఆయన ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. షూటింగ్ ఆపి ఆయన దగ్గరికి వెళ్ళడం కరెక్ట్ కాదు. మీరు అంటే బెదిరింపు ధోరణి అవుతుంది. మీరు షూటింగ్ చేయండి, మీ కరెంట్ టైంలో మీరు బాధ ఉందా, మీ కష్టం ఉందా అని అడగలే. ఆయన వచ్చి మీ బాధని, మీ కష్టాన్ని చూసి ఆయన ఇచ్చాడు. ఈరోజు మీకు కష్టం వచ్చింది, ఆయనకి కష్టం తెలుసు, బాధ తెలుసు, కార్మికుడికి ఎలా పెంచాలో తెలుసు. కనుక మీరు షూటింగ్ ఆయన మాట మీద గౌరవంతో షూటింగ్ నడిపించి ఆయన దగ్గరికి వెళ్ళండి, మీకు 100% న్యాయం జరుగుతుంది. మీకు ఎందుకంటే కష్టం తెలిసినవాడు కాబట్టి. నిర్మాతలు కూడా అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని ఎవరో ఒకరు పెద్ద మనసు కావాలి, ఎవరో పెద్ద మనసు కాకపోతే కాదు. అది చిరంజీవి గారు అయితే బాగుంది. ఎందుకంటే దాసనారాయణ గారి తర్వాత మేము అనుకుంటుంది చిరంజీవి గారి, సెటిల్ చేసేది చిరంజీవి గారి, మంచి మనసు ఉంది చిరంజీవి గారి. నేను చాలా మంది ఏమనుకుంటే పొగుడుతున్నాను అనుకుంటున్నాను, నేను పొగట్లేదు, ఆయన చేసిన పనులే చెప్తున్నాను. ఆయన కరోనా టైంలో ప్రతి కార్మికుడికి బియ్యం ఇచ్చాడు, కరోనా టైంలో ప్రతి కార్మికుడికి ఇంట్లో రేషన్ ఇచ్చాడు, ప్రతి కార్మికుడికి మొత్తం టోటల్గా కష్టాల్లో చూశాడు. ఎవరైనా ఏమైనా చనిపోతే, ఎవరైనా హాస్పిటల్లో ఉంటే డబ్బులు ఇస్తున్నాడు, ఏమైనా ఉంటే ఆయన సంపాదించిన సంపాదనలో 10 మందికి పెడుతున్నాడు. మంచివాడు అంటాం, చెడ్డవాడు అంటావా? మరి బ్లడ్ డొనేషన్ చేసిన మంచివాడు అంటాం, చెడ్డవాడు అంటావా? 10 మంది కోసం కాపలా కాస్తూ 10 మంది కోసం 10 మంది బాగుండాలని చూసేవాడు మంచివాడు అంటాం కదా, చెడ్డవాడు అనం కదా. అంతే తప్ప నేను ఆయన ఏం పొగట్లేదు. చాలా మంది కింద కామెంట్స్ పెడుతున్నారు, ఎప్పుడు లేదు నువ్వు ఎలా పొగుడుతున్నావు అని. నేను ఎప్పుడు పొగడ్డం అనేది ఒకప్పుడు దాసన్ అంటారు కదా, తర్వాత నేను ఆయన చనిపోయిన తర్వాత నేను ఆ రోజు ఇరుద్దాక నేను మళ్ళీ చిరంజీవి గారి ఎప్పుడు నేను యాంటీ చేయలేదు. అంటే యాంటీ అంటే తప్పు జరుగుతుంది, నేను ఇష్యూస్ బేస్డ్ ఏదైనా ఉంటే చెప్పచ్చు. ఓకే, కులం అభిమానం అవ్వచ్చు, నా వ్యక్తిగతంగా నా కులం అభిమానం అవ్వచ్చు. ఆయన సీఎం అవ్వాలనుకున్నాను నేను కూడా, అలాగే పవన్ కళ్యాణ్ గారు అవుతాను అనుకుంటాను. నా వ్యక్తిగతంగా అది నా ఇష్టం కదా, నేను ఎవరు అభిమానించాలనేది అభిమానిస్తాను, అంతే కదా. కానీ ఆయన పని చేసి చూపించాడు, కష్టపడి చూపించాడు, మంచి చేసి చూపించాడు, బ్లడ్ బ్యాంక్ పెట్టి చూపించాడు, 10 మందికి మంచి చూపించాడు. అదే పేరు రామ్ చరణ్ గారికి వచ్చింది, అదే పేరు ఉపాసన గారికి వచ్చింది. కనుక మంచి చేసేవాడి కోసమే చెప్తాం. అన్నం పెట్టేవాడి దగ్గరికి వెళ్తాం, పెట్టినోడి దగ్గరికి వెళ్తామా? వెళ్ళాం కదా. అందుకే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి కష్టాలు అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి ఆయన సాల్వ్ చేయగలుగుతాడు అనేది నా మనవి. కనుక ఇది రేపటికల్లా షూటింగ్లు అన్నీ జరగాలి. అలాగే నిర్మాతలు కూడా పట్టు విరుపు వదిలి దాన్ని వయా మీడియా సెటిల్ చేయాలి తప్ప కార్మికుడు అన్నాడు కంపల్సరీ కార్మికుడికి ఆ కష్టం మనకు తెలుసు. మేము కార్మికులు పక్షపాతే, నేనే కాదు, చిరంజీవి గారే కాదు, దాసనారాయణ గారు కాదు, కార్మికుడు ముందు ఉండాలి, కాకపోతే పెంచాలి. కాకపోతే అటు ఇటు వయా మీడియా కూర్చొని సెటిల్ చేయాలి. అది చిన్న నిర్మాత కూడా బతకాలి. అంటే ఇప్పుడు ఒకవేళ అది పర్సంటేజ్ అనేది పెంచేది అయితే ఎంత వరకు పెంచొచ్చు సుమారుగా? అంటే 5% ఆలని 30% ఈలని కాదమ్మా, 3 సంవత్సరాలకు వస్తుంది పెంచుతాం కదా. అది 3 సంవత్సరాలు ఇప్పుడు అవ్వకపోతే, వీడు కాకపోతే ఒక 10% 15% పెంచి తక్కువది వచ్చి మళ్ళీ తర్వాత టైం తీసుకొని పెంచడం, 7.5 చేయడం, ఏదో ఒకటి చెయ్యాలి. ఎందుకంటే మనం కూడా 3 సంవత్సరాలు మీకు అగ్రిమెంట్ చేసేవాడు కూడా తప్పు కదా, పెంచుతామని.